తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకైతే మన రాష్ట్ర ప్రభుత్వం మంచి అప్డేట్ అనేది విడుదల చేశారు. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి తెలంగాణ ప్రజలకు అంటే పెన్షన్ లబ్ధిదారులకు కీలకమైన అప్డేట్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేశారు. మనకి ఈరోజు ఏ జిల్లాలలో పెన్షన్ల పంపిణీ విషయంపై మీకైతే అప్డేట్ అనేది అందించడానికి వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. మనకి అదేవిధంగా ఏప్రిల్ నెలలో మనకి నిన్నటి నుంచి పెన్షన్ల పంపిణీ అనేది కొన్ని జిల్లాలలో అయితే జమ చేయడం అయితే జరిగింది. ఇక గత నెలలో ఇచ్చినట్టు మాదిరిగానే మనకి ఈ నెలలో కూడా పాత పెన్షన్లను అయితే పంపిణీ చేస్తున్నారు. మనకి ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు, మనకి అదేవిధంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు అన్నదానిపై వీడియోలో అయితే చెప్తాను. అంతకంటే ముందు మనకి కొత్త పెన్షన్లకు సంబంధించిన ఒక మంచి అప్డేట్ అనేది చెప్పారు మన రాష్ట్ర ప్రభుత్వం. అదేంటో మనమైతే ఇప్పుడైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. పెన్షన్ లబ్ధిదారులకు భారీ శుభవార్త, మంచి నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో దానికంటే ముందు ఆ మంచి నిర్ణయం కంటే ఏం నిర్ణయం తీసుకుందో దానికంటే ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకోండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని అయితే వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. ఇక అప్డేట్లకి వెళ్ళినట్లయితే తెలంగాణ పెన్షన్లు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించిన కొత్త నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. తద్వారా పెన్షన్ లబ్ధిదారులకు మేలు చేసేలా ముందుకు అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో తాజాగా తీసుకున్న నిర్ణయానికైతే ఒక పెద్ద మంచి రెస్పాన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ నిర్ణయం ఏంటో మనమైతే తెలుసుకుందాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఎత్తున పెన్షన్లు అయితే ఇస్తోంది. మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్నట్టుగానే వారి ప్రభుత్వం కూడా పెన్షన్లు అనేది అందజేస్తుంది. 2016 రూపాయలు, 4016 రూపాయలు. ఆ పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో ఇచ్చేటప్పుడు చాలామందికి కొంత సమస్యలు అనేది ఎదురవుతున్నట్లయితే ప్రభుత్వం అయితే గుర్తించింది. వాటిలో కొన్ని చర్యలు అయితే తీసుకోవడం అయితే జరిగింది. వాటిలో ఒక పెద్ద సమస్య ఏంటంటే మన ఆ పరీక్షను మనకైతే ఏదైతే సమస్యను పరీక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే అడుగులైతే వేయడం అయితే జరుగుతుంది. మనకి ఏదైతే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారి వేలి ముద్రల ద్వారా, ఫింగర్ ప్రింట్ ద్వారా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళ వేలి ముద్రలు అనేది పాతబడతాయి కాబట్టి మనకి ఫింగర్ ప్రింట్ అనేది సరిగ్గా చేయకపోవడం ద్వారా వాళ్ళకి పెన్షన్ డబ్బులు అనేది ఖాతాలో అనేది జమ కావడం లేదు వృద్ధులకు. సో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఫేస్ రికగ్నిషన్ అంటే ముఖాన్ని చూస్తూ కళ్ళను చూస్తూ పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అనేది చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఫేస్ ద్వారా, కండ్ల ద్వారా ఫేస్ రికగ్నిషన్ చేసి మీకు పెన్షన్ డబ్బులు అనేది ఇస్తారు పోస్ట్ ఆఫీసులలో. ఇప్పటి నుంచి తంబులు అనేది పెట్టడానికి వీలు లేదని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక కొత్త విధానం 2025 మే లేదా జూన్ నుంచి అమల్లోకి రానుందని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. వయసు పెరిగినప్పుడు వేలి ముడతలు పడతాయి. దాంతో వేలుపై ఉండే గీతలను ఫింగర్ ప్రింట్ స్కానర్లు గుర్తించలేవు. అందుకోసమే ఫేస్ రికగ్నిషన్ కండ్ల ద్వారా ఈ అప్డేట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది. అన్ని జిల్లాలలో కాకుండా మనకి మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ వంటి జిల్లాలలో ఈరోజు ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుందని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక ఈ రోజున కీలకమైన సమాచారాలు, ఈ పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.